friends, in this tutorial we are going to learn about breadth first search in Java data structures. అయితే ఇందులో మనం బూలియన్ అనే అరే క్రియేట్ చేసిన తర్వాత వెర్టిసెస్ ఇచ్చిన దాన్ని బట్టి మనకి ఇలాగా అరే అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత క్యూ ఇంటీజర్ అనేది కూడా క్రియేట్ అవుతుంది లింక్డ్ లిస్ట్ లాగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజిటెడ్ ఎస్ అంటే 0 అనేది విజిటెడ్ అవుతుంది. విజిటెడ్ అయిన తర్వాత మనం ట్రూ అనేది ఇచ్చుకుంటాం. ఇలా ఇచ్చిన తర్వాత క్యూ డాట్ ఆఫర్ ఎస్ అంటే మనం క్యూలోకి పంపిస్తున్నాం. అప్పుడు క్యూలోకి పంపించిన తర్వాత ఇలాగ ఉంటుంది. ఇలాగ ఉన్న తర్వాత అప్పుడు క్యూ అనేది ఎంప్టీగా ఉందా లేదా అని చెక్ చేస్తుంది. క్యూ అనేది ఎంప్టీగా లేదు కాబట్టి కండిషన్ ట్రూ అయ్యి పాప్అవుట్ అవుతుంది. పాప్అవుట్ అయిన తర్వాత అప్పుడు మనకి ఉండదు. క్యూలో 0 అనేది ఉండదు. ఇప్పుడు అవుట్పుట్లో మనకి ఇలా 0 అనేది ప్రింట్ చేస్తుంది. ప్రింట్ అయిన తర్వాత ఇక్కడ ఎందుకు ఇలాగ రాసామంటే ఫర్ లూప్ని ఇది బ్రెడ్ ఫస్ట్ సెర్చ్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 అనేది మనకి ఎలా కనబడుతుంది అంటే 0 లింక్డ్ లిస్ట్ లో కదా, లింక్డ్ లిస్ట్ లో మనకి ఎలా కనబడుతుంది, ఇలాగ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ 1 3 1 3 అనేది ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ 0 అనేది 1 అని విజిటెడ్ అవుతుంది. విజిట్ అయిన తర్వాత 1 అనేది ఇంటూ వేరియబుల్ b లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత అది విజిటెడ్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది. విజిటెడ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ట్రూ అనేది చేస్తుంది అనమాట. అప్పుడు ఇది ఎఫ్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ అయిపోయిన తర్వాత మనం క్యూ అనే దాంట్లో పంపిస్తున్నాం. మళ్ళీ క్యూ డాట్ ఆఫర్ బి అంటే మళ్ళీ క్యూలో 1 అనేది స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత మళ్ళీ 1 అనేది దీన్ని హోల్డ్ చేస్తుంది. హోల్డ్ చేసిన తర్వాత మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తుంది. 0 అనేది ఇంకా దేనికైనా కనెక్ట్ అయ్యిందంటే 3 కనెక్ట్ అయ్యింది. 3 కనెక్ట్ అయింది కాబట్టి అది విజిటెడ్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది. విజిటెడ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ 3 కూడా ట్రూ అవుతుంది. ట్రూ చేసిన తర్వాత మళ్ళీ 3 కూడా స్టాక్ క్యూలో పంపిస్తాం. ఆ క్యూలో పంపించిన తర్వాత మనకు అది ఎలా కనబడుతుంది అంటే ఇలా కనబడుతుంది. కనబడిన తర్వాత మొత్తం ఇవన్నీ ఈ ఫర్ లూప్ అనేది బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ కర్సర్ అనేది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ క్యూ అనేది ఎంటీగా ఉందా లేదా చెక్ చేస్తుంది. ఎంటీగా లేదు కాబట్టి మళ్ళీ పాప్అవుట్ చేస్తుంది. అంటే పాప్అవుట్ చేసిన తర్వాత దేని పాప్అవుట్ చేస్తుంది, స్టార్టింగ్ ఉన్న నెంబర్ని పాప్అవుట్ చేస్తుంది 1 అని. 1 అని పాప్అవుట్ చేసిందా ఇంట్లో స్టోర్ చేసుకుంది, ఇంటీలో స్టోర్ చేసుకుంటుంది. ఇలా 1 మళ్ళీ ప్రింటింగ్ చేస్తుంది. మళ్ళీ 1 అనేది ఎలా కనబడుతుంది, లింక్ లిస్ట్ లో 1 అనేది ఎలా ఉంటుంది అంటే సేమ్ జీరోకి వేసినట్టే మనకి ఇలా కనబడుతుంది. 1 అనేది 2కి అలాగే 0కి కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్ట్ అయిన తర్వాత మళ్ళీ 1 అనేది చెక్ చేస్తుంది. 1 అనేది 2 ఉంది కాబట్టి 2లో స్టోర్ చేసుకుంటుంది బి. అది విజిటెడ్ అయిందా లేదా అని చెక్ చేస్తుంది. విజిటెడ్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ట్రూ అనేది చేస్తుంది అనమాట. దీనిని 2ని ఇలా ట్రూ చేస్తుంది. ట్రూ చేసిన తర్వాత క్యూ అనే దాంట్లోకి పంపిస్తుంది. ఎందుకంటే క్యూ డాట్ ఆఫర్ బి అప్పుడు క్యూలోకి పంపిస్తుంది. ఇక్కడ మనకి 1 అనేది పోతుంది. ఎందుకంటే మనం పాప్అవుట్ చేస్తాం కాబట్టి ఇప్పుడు క్యూలో 3 అండ్ 2 మాత్రమే ఉన్నాయి. 3 అండ్ 2 మాత్రమే ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 1 అనేది మళ్ళీ 1 అనేది చెక్ చేస్తుంది. అప్పుడు 0 అనేది విజిటెడ్ అయింది కాబట్టి మొత్తం లూప్ అంతా బయటకు వచ్చేస్తుంది. మళ్ళీ కర్సర్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ క్యూ అనేది ఎంటీగా ఉన్నది చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత పాప్అవుట్ చేస్తుంది. అప్పుడు మనకి 3 అనేది వస్తుంది అనమాట. ఇలాగా ప్రతిదీ అలా రన్ అవుతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ 3 అనేది వచ్చిన తర్వాత 2 లాస్ట్ లో ఉంది. మనం ఇక్కడ ఒకవేళ ఇలా 4 పెట్టుకుంటే 4 అప్పుడు లాస్ట్ లో మనకి కన్సోల్ లో 4 అనేది ప్రింట్ అవుతుంది. బ్రెడ్ ఫస్ట్ సెర్చ్ దేనికంటే ఇది లెవెల్స్ బట్టి ఉంటాయి. ఫస్ట్ ఇది ఒక 0 అనేది లెవెల్ 1. లెవెల్ 1 లో ఇది విజిటెడ్ అయిన తర్వాత ప్రింట్అవుట్ చేస్తుంది. ప్రింట్అవుట్ చేసిన తర్వాత ఆ లింక్డ్ లిస్ట్ లో 1 3 అనేది కనెక్ట్ అయి ఉంటుంది. రెండిట్లో ఏదో ఒక దానికి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత 1 దగ్గరికి వెళ్తే అది 1 అని ప్రింట్అవుట్ చేస్తుంది. ఎందుకంటే అది విజిట్ అయింది కాబట్టి. విజిట్ అయిన తర్వాత మళ్ళీ చెక్ చేస్తుంది 1 అనేది దేనికైనా కనెక్ట్ అయి ఉందా. మళ్ళీ కనెక్ట్ అయి ఉంటే
అలాగా చెక్ చేస్తదనమాట. మళ్ళీ కనెక్ట్ అయ్యుంటే మళ్ళీ వాటిలిని తీసుకొని మళ్ళీ పాపౌట్ చేస్తది. మళ్ళీ ప్రింటౌట్ చేస్తదనమాట. సో, సేమ్ కోడ్ సో, సేమ్ కోడ్ మనం ఇక్కడ ఆహ్, ఇందులో ప్రింటౌట్ చేసేద్దాం. కాపీ ఇక్కడ ప్రింటౌట్ చేసేద్దాం. ఇక్కడ మనం వి అని తీసుకుంటాం. ఎందుకంటే మనం ఇక్కడ వి అని తీసుకున్నాం కాబట్టి. ఇది బూలియన్ వి. వి తర్వాత ఇదంతా సేమ్ టు సేమ్. ఓకే గైస్, దిస్ ఈస్ ద యాక్చువల్ కోడ్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్. బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్‌కి కావాల్సిన కోడ్. థ్యాంక్ యూ గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది నార్మల్ కోడ్. హ్మ్. దిస్ ఈస్ ద నార్మల్ కోడ్. This is the actual code, guys. Please, if you like, share, subscribe to my channel. Thank you, guys.